గోదావరి ఇండియన్ రెస్టారెంట్ డెన్వర్లో బఫే ట్రై చేసామన్నమాట. దీని హానెస్ట్ రివ్యూ చూద్దాము. ఫస్ట్ ఆనియన్ పకోడా బాగానే ఉంది, అండ్ దిస్ ఇస్ పన్నీర్ మెజెస్టిక్, అది కూడా ఓకే. రసము, సాంబారు, రైస్ అండ్ మెథీ పలావ్. నేను రైస్ విత్ రసం ట్రై చేశాను కానీ ఓకే, యావరేజ్గా ఉంది, ఎందుకంటే రైస్ అంతగా ఉడకలేదు. దొండకాయ ఫ్రై కూడా బాగుంది. అండ్ ఈ కర్రీస్, వెజ్ కర్రీస్ ఏమీ ట్రై చేయలేదు, కుదరలేదు. ఇది గుత్తి వంకాయ కూర అండ్ పొంగల్. సో నెక్స్ట్ గారి ట్రై చేశాను, అండ్ నాన్స్ కూడా బాగున్నాయి. ఇది వెజిటబుల్ బిర్యానీ, సో లైట్గా ట్రై చేశాను, యావరేజ్గా బాగానే ఉంది. పచ్చళ్ళు అయితే ఏమీ ట్రై చేయలేదు కానీ అప్పడాలు ఓకే. అండ్ చల్లమిరపకాయ అయితే ఉప్పగా ఉంది. అండ్ ఫిష్ ఫ్రై ట్రై చేశాను, నాకు నచ్చలేదు, మా హస్బెండ్ ఓకే అన్నారు. ఇది చికెన్ ఫ్రై అనమాట, ఇది ఒకటి చాలా బాగుంది, సో అందుకే క్విక్గా అయిపోయింది. అండ్ దెన్ చికెన్ కబాబ్ ఈజ్ ఓకే. సో ఇది వచ్చేసి చేపల పులుసు, మా హస్బెండ్ ట్రై చేశారు కానీ యావరేజ్గా ఉంది, బాగాలేదన్నారు. ఇది చికెన్ బిర్యానీ అండ్ గోట్ 65 పలావ్, అండ్ దీస్ ఆర్ ద స్వీట్స్ లైక్ బ్రెడ్ అండ్ పాయసం, కర్డ్ రైస్. సో ఓవరాల్గా అయితే చికెన్ ఫ్రై బాగుంది అండ్ గోట్ 65 పలావ్ బాగుంది, కానీ అక్కడ మేము తిందాం అనుకునే టైంకి వాళ్ళ టైంకి పెట్టలేదు, క్వాంటిటీ అయిపోయింది, క్రౌడ్ ఎక్కువగా ఉండి. సో గోట్ 65 పలావ్ ఒకటి బాగుంది. ఇది పానీపూరి అండ్ చాట్. పానీపూరి ఈజ్ ఓకే, బట్ చాట్ ఓవరాల్గా అయితే ఉప్పగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే ఓకే అనిపించింది కానీ నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. అండ్ ఇది వర్త్ అంటే సింగిల్గా వెళ్ళినప్పుడు, ఒక పర్సన్ ఆర్ 2 persons వెళ్ళినప్పుడు వర్త్, కానీ బట్ ఏ ఫ్యామిలీ లైక్ 4 or 5 members వెళ్ళినప్పుడు స్పెండింగ్ లైక్ బఫే వచ్చేసి $25, 13+ అనమాట. సో అలాంటప్పుడు అంత స్పెండ్ చేసి $100 and $125 స్పెండ్ చేయడం వేస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ.